పాకిస్తాన్లో జరిగింది మాకందరికీ చాలా బాధాకరమైన విషయం ఇది. అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ముస్లిమ్స్ హై హిందూ హై అని అడిగి మరీ అక్కడ చంపారు. అది ఎంత దారుణం అది, అవునా కాదా? పిల్లలని కూడా కనికరం లేకుండా అట్లా చంపారు. చావు భయం ఎలా ఉంటుందో అందరూ కలిసి కట్టుగా వాడి పాకిస్తాన్ వాళ్ళకి ఉగ్రవాదులు కానీ వాళ్ళ తీవ్రాలకు ఒకటే వార్నింగ్ ఇస్తున్నాము. ఆ చావు భయం ఎలా ఉంటుందో మన వాళ్ళు ఎంత నరకం అనుభవించారో. పాపం కొత్తగా పెళ్ళిన 6 రోజులైంది, 6 days మమ్మల్ని వదిలేండి అన్నా అని చెప్పినా కానీ ఆ ముండా కొడుకులు వదలలేదు. ఇప్పుడు అందరు కలిసి చావు భయం ఎలా ఉంటుందో మనం చూపించాలి, అంతే కదా. అయితే ఇంకోటి ఏం కోరుకుంటున్నానంటే వీళ్ళకి ఒకటే చెప్తున్నాను, నేను అందరికీ ఒకటే చెప్తున్నాను. ఏ చేతులతో గన్ను పట్టుకొని వాళ్ళు అతి దారుణంగా కాల్చారో ఆ చేతులు సడన్గా చనిపోకూడదు. అయితే ఇంకోటి సడన్గా చనిపోకూడదు, ఆ చేతులు నరికేయండి కోరుకుంటున్నాను. ఆ నొప్పి అనేది, ఆ బాధ అనేది వాళ్ళకు కూడా తెలియాలి. వాళ్ళకి భార్య పిల్లలు ఉంటారు, అందరూ ఉంటారు. ఆ పెయిన్ అనేది కూడా వాళ్ళకు కూడా తెలియాలి. 4 ఎవరో దొరికారని చెప్తున్నారు. ఆ 4కి పనిష్మెంట్ ఇవ్వండి ఫస్ట్, తర్వాత ఇంకా వేరే వాళ్ళకి కూడా బుద్ధి వస్తుంది. అట్లా కాదు నాకు కావాల్సింది. దాని వెనకాల ఎవరున్నారో అది కూడా బయటికి తీయండి అంటున్నాను. మన తరపున బయటికి తీసి ఇప్పుడు మన ప్రతి ఒక్క పిల్లోడి దగ్గర నుంచి చాలా కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. మొత్తము మట్టుబట్టి వాళ్ళు ఉగ్రవాదులకి భయం అనేది ఒకసారి చూపిస్తే బాగుంటుంది. నాకు కూడా మాట్లాడడానికి 1 week నుంచి నేను కూడా బాధపడుతున్నాను. 3 days నుంచి మాట్లాడడానికి కూడా నాకు మాటలు రావట్లేదు. ఇంత దారుణాన్ని కూడగొడుతున్నారు వాళ్ళు. మనం అట్లా కాదు నేను చెప్పేది, అందరం ఏకమైపోయి పాకిస్తాన్ మొత్తం మట్టుగట్టు సర్వనాశనం చేయాలని నేను కోరుకుంటున్నాను. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై.